చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అతడు. చరిత్ర సృష్టించే వ్యక్తి అతడు. అంతర్జాతీయ కీర్తి ఉన్న నాయకుడు అతడు. జనహితమే ఆయన అభిమతం. జనం కోసం ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధం. హైటెక్ సిటీ తెచ్చిన, ఐటీని తెచ్చిన అద్వితీయ మేటి అతను. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన పాలనలో రాష్ట్రమే అభివృద్ధితో అలరారు. యువజన నాయకుడు అయినా, పలుమార్లు ముఖ్యమంత్రి అయినా ఒకటే నైజం. ప్రజల శ్రేయస్సే ఆయన ఇజం. ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే మీది నాది రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక కుటుంబ అనుబంధం. 45 ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తున్నా. మీతో కలిసి నేను పెరిగాను. నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది దశతో గెలుస్తాను. చాలా వేదికలు కూడా చెప్పాను. బాబు గారి మీద, నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందో రాష్ట్రం దారిని తీసుకురావడానికి. వాళ్ళు చేసిన తప్పుల మీద కూడా కోపం కూడా జనాల్లో చాలా బలంగా ఉంది. సో ఈ మెజారిటీ అనేది సమాజంలో మన మీద ఒక చాలా 5:30కి కూర్చోవలసిన పరిస్థితి. మోడీ గారు ఆగరు, చంద్రబాబు గారు ఆగరు, లోకేష్ బాబు గారు ఆగరు. దేనికి ఆగరు? టైంకి ఆగరు. 5:30 అంటే మనం కూర్చుంటే స్వయంగా ప్రధానమంత్రి గారి సమక్షంలో 5 లక్షల మంది సాధించారు కదా మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మనం చేయడం బాధ్యత చెప్తాను అంతే. నేను 5 గంటల కంటే 6 గంటలకు స్టార్ట్ అయితే కూర్చోవాలి అందరం. 5 లక్షల మందిని ప్రధానమంత్రితో సైతం మన కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులుగా మొదటి ప్రసంగం చేస్తున్నందుకు ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఇది నాకు వ్యక్తిగత ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే అనుక్షణం భుజం తట్టి నేనున్నాను, ముందుకు వెళ్ళని చెప్పేసి సహకారం అందిస్తాను. Download ShareChat.